జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ మస్తాన్ గారు, ఏంటి ఈ వివాదం ఇంకా పెరుగుతూనే ఉంటుందా, తగ్గే అవకాశాలు ఏమీ లేవా? ఎందుకంటే ఈరోజు సాయంత్రానికి ఆయన అక్కడ చేరుకుంటున్నారు, తిరుమల చేరుకుంటున్నారు. సో మరి ఆయన అలిపిరి దగ్గరే ఆపేస్తారని కొందరు, ఎట్టి పరిస్థితుల్లో డిక్లరేషన్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు, అల్లర్లకు దిగుతామని కొందరు, ఇలా రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. పోలీసులు ఏమో 30 యాక్ట్ పెట్టేశారు. కొంచెం ఈసారి ముందస్తు జాగ్రత్త తీసుకున్నట్టు కనిపిస్తుంది పోలీసులు. ఏమంటారు? ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల సందర్శన అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే తిరుమలలో హిందూత్వ సంఘాలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మవాదులు కానీ, లేకపోతే బ్రాహ్మణ చైతన్య వేదిక కానీ, వీళ్ళందరూ అయితే ఇటు అంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు, హైందవ మతాన్ని అనుసరించే వాళ్ళు, మరోవైపు కూటమికి సంబంధించిన బీజేపీ, టీడీపీ, జనసేన, వీళ్ళందరూ కూడా ఒకటే అంటా ఉన్నారు. అంటే ఈ లడ్డూ కల్తీకి సంబంధించి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే కారకులు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తిరుమల సందర్శించడం అనేది మంచిదే అయినా కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారికి ఆయన పట్ల నమ్మకం ఉంది అని విశ్వాసం ప్రకటించాలి. గతంలో దాదాపు ఒక 10 సార్లుగా జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళారు, ఆయన దర్శించుకున్నారు. అప్పుడు ఎప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు విశ్వాసం లేనట్టుగానే మేమంతా పరిగణిస్తున్నాము. కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలోనో లేదా ఇతర అధికార హోదాలోనో అక్కడ వెళ్ళారు. కానీ ఇప్పుడు అలా చేయలేదు. కాబట్టి అదే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 17వ నెంబర్ కంపార్ట్మెంట్ లో ఉంటుంది ఆ రిజిస్టర్. అక్కడ కాకుండా దాన్ని అలిపిరి దగ్గర తీసుకొచ్చి ఆయన కొండ ఎక్కే ముందే జగన్మోహన్ రెడ్డి అక్కడ సంతకం పెట్టి విశ్వాసం ప్రకటించి, నాకు భక్తి ప్రపత్తులు ఉన్నాయి శ్రీవారి మీద అని ప్రకటించిన తర్వాతే అడుగు పెట్టాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తారు. అయితే ఇదంతా ఒకవైపు, మిగతా వాళ్ళందరూ కొంతమంది ఏంటంటే అసలు అక్కడికి ఇప్పుడు వెళ్తాం వల్ల ఆయన ఒక వివాదాన్ని లేదంటే గొడవలను రేపాలనే కారణం కూడా ఉందని మరికొందరు ఆరోపిస్తారు. ఇవన్నీ చూసినట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన అసలు టోటల్ గా సాయంత్రం జరిగిద్దా లేదా? ఎందుకంటే సుబ్బారాయుడు గారు తిరుపతి ఎస్పీ 30 యాక్ట్ అమల్లోకి తెచ్చారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతం చెప్పడానికి, అదేవిధంగా 28వ తారీఖు ఆయన పిలుపునిచ్చిన విధంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయడానికి, చంద్రబాబు చేసిన పాప ప్రక్షాళన కోసం పూజలు చేయడానికి వాళ్ళు రెడీ అవుతా ఉన్నారు. మరోవైపు వాళ్ళందరిని అడ్డుకోవడానికి హిందుత్వ సంఘాలు, కూటమిలోని పార్టీలన్నీ కూడా రెడీ అవుతున్నాయి. టోటల్ గా చూస్తే కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనంతా కూడా పోలీసులు చాలా సామరస్యంగా పరిష్కరించాల్సిన, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. అంటే దీని అంతటికి కారణమైన ఇప్పుడు వంగా గీత గారు అయితే ఉచితంగా ఒక వాదం తీసుకొచ్చారు. అసలు లడ్డూకు కల్తీకి సంబంధించిన మొత్తం దోషులు బయట పెడితే వాళ్ళెవరు అన్ని అంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి పాల్పడ్డారు. అదంతా కూడా వాళ్ళు బయట పెడితే అప్పుడు ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తారని కూడా ఆమె ఒక కొత్త వాదన కూడా తీసుకొచ్చారు. అయితే దీని అంతటికీ సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న నేపథ్యంలో హిందుత్వ సంఘాలకి డిమాండ్లకి సమాధానం కానీ, కూటమిలోని ప్రభుత్వాల కూటమిలోని పార్టీలకి డిమాండ్లకు కానీ ఆయన దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతనే ఆయన తిరుమల పర్యటన. నాకు అంటే 2-3 సందేహాలు ఉన్నాయండి. వీళ్ళు ఎవరో అభ్యంతరాలు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ అని కాదు, కానీ జాఫర్ షరీఫ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా చేశారు. కర్ణాటక నుంచి ఉండేవారు, దివంగత లేరు వారు సందర్శించినప్పుడు వారు పెట్టల, సోనియా గాంధీ గారు పెట్టల. అలాగే ఇంకొక సందర్భంలో మన్నీ మధ్య హోంమంత్రి అనిత గారు పెట్టల. మరి ఆవిడ కూడా క్రైస్తవ సంప్రదాయాన్ని పాటించేవారు. అంటే ఒకసారి మీరు ఎవరైనా అధికారంలోకి వస్తే పర్లేదు ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు అని చెప్పి ఏమన్నా సెక్షన్లో కొత్తగా ఇంక్లూడ్ చేశారా టీటీడీలో? 136 నాకు తెలిసి, విత్ మై లిమిటెడ్ విజ్డమ్ కొద్దీ చెప్తున్నా, నాకు తెలిసిన పరిమిత జ్ఞానం కొద్దీ, 136, 137 సెక్షన్ల కింద అన్యమతస్థులు ఒకవేళ స్వామివారిని ఆరాధించాలి, పూజించుకోవాలి, దర్శించుకోవాలంటే మాకు విశ్వాసం ఉంది స్వామివారి పట్ల అని చెప్పి సంతకం చేయాలి 136, 137 ప్రకారం టీటీడీ యాక్ట్. అదేమన్నా ముఖ్యమంత్రికి, హోంమంత్రులకి మినహాయింపు ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు మినహాయింపు ఏం లేదండి. వాళ్ళ అధికార హోదా అంటే ముఖ్యమంత్రిగా లేకపోతే హోంమంత్రిగా తిరుమల వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు.
వాళ్ళకి సార్ ఇది కంపల్సరిగా చేయాలి, ఈ రిజిస్టర్ తీసుకొచ్చి దీనిలో సంతకం పెట్టాలి. అక్కడ ఉన్న నిబంధన కూడా ఏంటంటే సాంప్రదాయాన్ని పాటించాలి, అంటే దీన్ని పెట్టకపోతే లోపలికి అనుమతించం, నిలిపివేయాలనే నిబంధన కూడా లేదు. ఆ లేకపోవటాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళందరూ ఎవరైతే అన్య మతస్థులుగా ఉన్న వాళ్ళు ఆ నిబంధనని అలుసుగా తీసుకొని వాళ్ళ అధికార హోదాను అడ్డు పెట్టుకొని లోపలికి వెళ్తారు. అదే ఇక్కడ సంతకం పెడితే గాని అక్కడి నుంచి క్యూ లైన్ లోకి కానీ లోపలికి కానీ ఆలయాన్ని ప్రవేశించబోరు అని అక్కడ గనక ఖండితంగా రాసి ఉన్నట్లయితే ఖచ్చితంగా అది అబ్జెక్షనబుల్ అయ్యేది. అప్పుడు ఆ ఈఓ కానీ సంబంధించిన చైర్మన్ కానీ వాళ్ళకి స్వాగతం పలికిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన యాక్షన్కి లోబడి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటంటే ఇటీవల అనిత గారు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే అనిత గారు వెళ్ళినప్పుడే కాదండి, అనిత గారి నియామకం అప్పుడు కూడా ఒక వివాదం చెలరేగింది. ఆమె గతంలో నేను యేసు ప్రభుని మాత్రమే విశ్వాసంలో తీసుకుంటానని గతంలో ప్రకటించారు. ఆ నేపథ్యంలో టీటీడీ బోర్డుగా మెంబర్ గా వేయటం అది వివాదాలకు దారితీయడంతో అప్పట్లో అది నిలిపేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బ్రహ్మోత్సవాల సందర్భంలో వస్త్రాలు సమర్పించేటప్పుడు కానీ, లేదంటే ఇంకా వాళ్ళ సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కానీ, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళారు. ఆ సందర్భంలో కూడా ఆయన ఎప్పుడు కూడా సంతకం పెట్టలేదు. సంతకం పెట్టలేదంటే అక్కడ మనం గమనించాల్సింది ఒకటే, మామూలు వేరే వేరే పదవుల్లో ఉన్న వాళ్ళు లేకపోతే నార్మల్ గా ఉన్న అన్య మతస్థులు ఎవరైనా వెళ్తారు. అయితే వీటన్నిటికీ అంటే ఓ హుందాతనంగా అక్కడ మనం అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఒక కింది స్థాయి నుంచి వచ్చి శాస్త్రవేత్తగా ఎదిగి ఆ భారత రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం గారు అక్కడ ఉన్న ఏదైతే నిబంధనను గౌరవించి స్వామివారిని దర్శించుకొని తన విశ్వాసాన్ని వెంకటేశ్వర స్వామి పట్ల ప్రకటించుకొని వెళ్ళారు. ఆయన్ని ఆదర్శంగా విడిగా అందరూ కూడా చెప్తా ఉంటారు, అబ్దుల్ కలాం అలా చేశారు, అలా ఆదర్శంగా ఉండాలి, ఇలా ఉండాలి అని. కానీ ఆయన పాటించిన ఇక్కడ పరమత సహనమో లేకపోతే ఇంకా ఏదైనా ఇతర మతాలని నిబంధన గౌరవించాలనే ఒక ఇదిని అక్కడ ఎవరు తీసుకోవట్లా. మరి ఆయన ఆయన జయంతి నాడు ఆయన వర్ధంతి నాడు ఆయనకి నమస్కారం పెట్టి ఇప్పుడున్న ఎవరైతే నాయకులందరూ కూడా మనందరం మార్గదర్శకంగా ఉండాలి, ఆయన తీసుకోవాలంటారు. ఈ విషయంలో ఎందుకు తీసుకోరో అర్థం కాని పరిస్థితి. అక్కడ ఉన్న పరిస్థితి కూడా ఏంటంటే సార్ మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. జనసేన మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మహేష్ గారు అయితే లోకల్ కంప్లీట్గా ఆయన తిరుపతి సంప్రదాయాలు, తిరుమల సంప్రదాయాల మీద సమగ్రంగా అవగాహన ఉన్న వ్యక్తి.